ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో Samsung Galaxy Z Fold 5 Z Fold 6 కు ఉన్నటువంటి కంపారిజన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ప్రతి కంపార్ట్మెంట్ గురించి అయితే నేనైతే ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలానే కొత్తగా వచ్చినటువంటి చేంజెస్ ఏమొచ్చాయి, మనం దీన్ని బై చేయొచ్చా లేదా, ప్రీవియస్ మొబైల్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఏమేం చేంజెస్ ఉంది, అవన్నిటికీ మనం ఈ ఎఫర్ట్ చేయొచ్చా లేదా, ఏమైనా మేజర్ గా వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందుతుంది. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అని మరిన్ని వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కంపార్ట్మెంట్ వైజ్ గా అయితే డివైడ్ చేసి చెప్తాను. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే చెప్పుకుందాం. ఫస్ట్ ఒకసారి రెండు మొబైల్స్ పక్క పక్కన చూసుకున్నట్టయితే మీకు డిజైన్ లో అయితే మనకు చేంజెస్ అయితే కనిపిస్తా ఉంది. డిజైన్ లో కానీ చూసుకుంటే మనకు Samsung Galaxy Z Fold 5 లో మనకు ఎడ్జెస్ లో ఇట్లా కార్నింగ్ ఎడ్జెస్ అనేది వచ్చేసేది. అదే ఇక్కడ మనకు 6 లో కానీ చూసుకుంటే ఫ్లాట్ ఎడ్జ్ అనేది వచ్చేసింది. అలానే ఇంకా కానీ చూసుకుంటే మనకి ఇక్కడ కొంచెం స్లిమ్ అయిపోయింది. అంటే 5 తోటి కంపేర్ చేసుకుంటే 6 అనేది అయితే స్లిమ్ గా వచ్చేసింది. హింజెస్ మనం ఎప్పుడైతే ఫోన్ ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ హింజెస్ లో కూడా 5 తోటి కంపేర్ చేసుకుంటే 6 లో అయితే కొంచెం చేంజెస్ అయితే బెటర్ అనిపించింది. ఇది ముందే చెప్తున్నా, 5 తోటి కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే హింజెస్ లో కొంచెం బెటర్ గా ఉంది. బట్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఫోన్ ని స్క్రీన్ అనేది ఇట్లా చేంజ్ చేసినప్పుడు వేరే ఫోన్స్ లో ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ గానే అయితే ఉంది. బట్ ఏంటి అంటే 5 తోటి కంపేర్ చేసుకున్నప్పుడు 6 లో మనకు కొంచెం బెటర్ గానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా మేజర్ గా కానీ చూసుకున్నట్టయితే మనకు సేమ్ అల్యూమినియం బాడీ యూజ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ ని అయితే ప్రొవైడ్ అయితే చేసుకున్నారు వీళ్ళైతే. సేమ్ ఇక్కడ మనకు బిల్డ్ క్వాలిటీలో ఏంటంటే మేజర్ గా చేంజెస్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఇక్కడ ఎడ్జెస్ లో అయితే చేంజెస్ కనిపించింది. అండ్ ఎంఎం లో కూడా థిక్నెస్ అనేది కొంచెం తగ్గించారు. రెండు ఫోన్స్ మీరు పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు. ఇది కొంచెం స్లిమ్ అయిపోయింది. అలానే దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా అయితే వీళ్ళైతే డిక్రీజ్ చేశారు. Z Fold 5 వచ్చేసరికి మనకు 253 గ్రామ్స్ ఉంది. అదే మనకు Z Fold 6 వచ్చేసరికి 239 గ్రామ్స్ అయితే అయిపోయింది. సో కొంచెం వెయిట్ అనేది ఇక్కడ అయితే తగ్గిందని చెప్పేసుకోవచ్చు. దాని డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇక్కడ 7.6 ఇంచెస్ అయితే ఇక్కడ మనకైతే డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రెండు కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. అది Fold 5 కూడా Fold 6 కూడా రెండు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. అండ్ మేజర్ గానే చూసుకుంటే ఇక్కడ మనకు బ్రైట్నెస్ లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేసేసారు. ఇక్కడ నిట్స్ బ్రైట్నెస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇక్కడ మనకు Fold 5 లో కానీ చూసుకుంటే 1750 నిట్స్ బ్రైట్నెస్ అనేది ఉంది. Fold 6 లో కానీ చూసుకుంటే మనకు 2600 నిట్స్ అనేది బ్రైట్నెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే ఎప్పుడైనా మీరు బయటికి సన్ కిందకి వెళ్ళినప్పుడు మీకు స్క్రీన్ అనేది కనిపించకుండా ఉంటుంది కదా, ఆ టైంలో మీకు ఇది చాలా బెటర్ గా కనిపిస్తూ ఉంటుంది యాజ్ కంపేర్ టు Z Fold 5 తోటి కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మీరు ఈజీగానైతే మీరు ఎండలో కూడా ఫోన్ అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మీకు డిస్ప్లే అనేది కొంచెం ప్రాపర్ గానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే కంపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే నేను వేస్తాను, ఒకసారి ఈ స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు. అండ్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ లో కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రీవియస్లీ Z Fold 5 వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 13 తోటి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు Z Fold 6 లో ఆండ్రాయిడ్ వర్షన్ 14 తోటి అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ప్రాసెసర్ లో కూడా మేజర్ చేంజ్ అని చెప్పేసుకోవచ్చు. ప్రీవియస్ లో కానీ చూసుకుంటే మనకు Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉండేది. అదే Fold 5 లో. ఇక్కడ మనకు Fold 6 లో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వచ్చేసింది. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇది తోపు పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనం అయితే పొందొచ్చు. మీరు ఇక్కడైతే ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలనుకుంటే ఇది కూడా ఇక్కడ మనం కన్సిడర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ రెండిట్లో కూడా మనకు సేమ్ మెగా పిక్సెల్ 50 మెగా పిక్సెల్ 10 మెగా పిక్సెల్ 12 మెగా పిక్సెల్ అని చెప్పేసి తీసుకొచ్చారు Z Fold 5 లో. ఇక్కడ కూడా మనకు 50 మెగా పిక్సెల్ 10 మెగా పిక్సెల్ 12 మెగా పిక్సెల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ 50 మెగా పిక్సెల్ వచ్చేసరికి వైడ్ యాంగిల్, అదే మనకు 10 మెగా పిక్సెల్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, 12 మెగా పిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీకు ఏదో పెద్ద మేజర్ గా అయితే కనిపించే అంత చేంజెస్ అయితే ఏముండవు. స్లైట్లీ లైట్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కెమెరాస్ లో అయితే మీరు పెద్ద చేంజెస్ అయితే నోటీస్ చేశారని అయితే నేను చెప్పలేను. చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే మీరు ప్రాసెసింగ్ లో అయితే చూస్తారు. బట్ ఇక్కడ కానీ మెగా పిక్సెల్స్ లో మీకు పెద్ద చేంజెస్ అయితే ఇక్కడ కూడా లేవు. కెమెరాస్ లో కానీ చూసుకుంటే మీరు బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసేసుకొని ప్రీవియస్ లో 8K 24 FPS వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేయచ్చు. బట్ ఇక్కడ మన Z Fold 6 లో 8K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. Z Fold 5 లో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి 4 మెగా పిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 10 మెగా పిక్సెల్ అనేది ఉంటుంది. ఈ 10 మెగా పిక్సెల్ ఈ రెండు కూడా వైడ్ యాంగిల్ గానైతే మనకైతే వర్క్ అవుతా ఉంటాయి. అండ్ Z Fold 6 లో కూడా మనకు ఒకటి 4 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది, అలానే ఇంకోటి 10 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసేసుకొని మీరు ప్రీవియస్ ది 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదే Z Fold 6 లో
4K 60 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. మేజర్ గా జెడ్ ఫోల్డ్ 6 లో మెయిన్ గా ఫోకస్ చేసినటువంటిది ఏఐ గురించి. ఈ ఏఐ గురించి కూడా నేను టాపిక్ లో లాస్ట్ లో అయితే డిస్కస్ చేస్తాను. మేజర్ గా జెడ్ ఫోల్డ్ 5 జెడ్ ఫోల్డ్ 6 కు అందరు చూసేటువంటి మేజర్ ఏంటి అంటే ఏఐ ఉందా లేదా అని చెప్పేసి. ఏఐ ఖచ్చితంగా ఉంది, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా మనం లాస్ట్ లో డిస్కస్ అయితే చేద్దాం. అండ్ బ్యాటరీలో కానీ చూసుకుంటే 4400 mAh బ్యాటరీ అయితే తీసుకొని వచ్చారు. రెండు కూడా 4400 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలానే మనకు రివర్స్ ఛార్జింగ్ అని చూసుకుంటే 4.5 వాట్స్ అయితే వీళ్ళు రివర్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసేసి మనం ఈజీగా 10 to 11 అవర్స్ అయితే మినిమం యూసేజ్ కి అయితే యూజ్ అయితే చేసేయచ్చు. లేదు నేను రెగ్యులర్ గా మొత్తం వైఫై అండ్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తా అంటే మీరు 6 అవర్స్ అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసినటువంటిది జెడ్ ఫోల్డ్ 5 ఇంకా జెడ్ ఫోల్డ్ 6 కు ఓవరాల్ గా మెయిన్ ఫోకస్ చేసినటువంటిది ఏఐ ని చాలా వరకు అయితే ఇలా ఇంటిగ్రేట్ అయితే చేశారు. చాలా మంది ఏంటి అంటే ఏఐని యూజ్ చేసుకోవడం కోసం ఎక్కువగా ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటి అంటే ఏదైనా మనం ఫొటోస్ దిగినప్పుడు ఆ ఫొటోస్ లో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయడం కావచ్చు, లేకపోతే మీరు ఏమైనా కొత్త ఆబ్జెక్ట్స్ అనేది యాడ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడనైతే మీరైతే చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫొటోస్ లో ఏమన్నా మన ఫోటో ఉన్నప్పుడు దానికి హ్యాట్ యాడ్ చేయడము, లేకపోతే సైడ్స్ ఏమన్నా వాల్ పేపర్, సైడ్స్ ఏమన్నా ఏరోప్లేన్స్, లేకపోతే ఎక్సెట్రా ఏమన్నా యాడ్ అనేది చేసుకోవడం కోసం ఇంకా చాలా ఫీచర్స్ అనేది అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా అలానే లైవ్ ట్రాన్స్లేషన్స్ అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చారు. ఈ లైవ్ ట్రాన్స్లేషన్స్ ఏంటి అంటే మనం ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో మాట్లాడాం, దాన్ని హిందీకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈజీగానైతే ఈ ఏఐని యూజ్ చేసేసుకొని మనం లైవ్ ట్రాన్స్లేషన్స్ అనేది అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు ఈ జెడ్ ఫోల్డ్ 6 లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా చాలా ఫీచర్స్ అనేది అయితే మనకి ఇక్కడ జెడ్ ఫోల్డ్ 6 లో ఏఐని ఇంటిగ్రేట్ చేసి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఒకసారి ఇక్కడ ఏఐకి రిలేటెడ్ గా ఏమేమి వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడైతే చూపిస్తాను. ఒకసారి ఇవైతే చూసేసుకోండి. ఎవరైతే వాళ్ళ ఫోన్ లో ఏఐని ఇంటిగ్రేషన్ కోసం అయితే చూస్తా ఉన్నారు అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతా ఉంటుంది. ఎవరైతే నాకు ఫోల్డ్ ఫోన్ కావాలి అలా అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ ఫోన్ లో ఒకటి నాకు అస్సలు నచ్చలేదు, ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది. వేరే ఇంకా తక్కువ రేట్ మొబైల్స్ లో అయితే వాళ్ళైతే ఇంకా చాలా బాగా చేశారు. మనం ఇంత ప్రైస్ పెడుతున్నా కూడా వీళ్ళు ఇంకా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అనేది చేయకపోవడం అనేది నాకు నచ్చలేదు. అదేంటో కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఆ చేంజెస్ చేస్తే బాగుండు అనిపించింది. మనము ఫోల్డ్ ఫోన్ ని ఓపెన్ చేసినప్పుడు మధ్యలో ఒక లైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫోల్డ్ అన్ఫోల్డ్ అనేది చేస్తూ ఉంటామో అక్కడ మీకు ఒక లైన్ లాగా అయితే ఫామ్ అయిపోతూ ఉంటుంది. నేను నార్మల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినా కూడా నాకు లైట్ గా అయితే లైన్ లాగా కనిపిస్తూ ఉంది. బట్ ఏంటి అంటే ఇది ఓవరాల్ యూస్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ ఇంకా అది చూడడానికి అయితే బాగా అనిపించదు. ఇది వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా వేరే మొబైల్స్ లో అయితే చాలా బాగా ఉంది. బట్ ఇక్కడ సామ్సంగ్ ఇంత పెద్ద బ్రాండ్ అయినా కూడా వీళ్ళు ఇంకా ఈ లైన్స్ అనేది కనిపించేలా చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మనం ఇంత అమౌంట్ పెడుతున్నాం, సో మనము ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ లైన్స్ అనేవి కనిపించడం హింజెస్ దగ్గర అనేది బాలేదు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియోకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. ఓవరాల్ గా మీకు సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 5 సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కు ఉన్నటువంటి కంపారిజన్ అయితే ఇవే. ఓవరాల్ గా మీకు ఈ వీడియో ద్వారా మీకు ఏం అనిపించింది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అని మన డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై అయితే చేసుకోవచ్చు. మీరు మంచి లూట్స్ అండ్ డీల్స్ అనేది పొందడం కోసం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వచ్చేస్తారు. అక్కడ తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు అందుతాయి. సైనింగ్ ఆఫ్.